బ్రేకింగ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై ట్విట్టర్ వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదైంది. ప్రతిపాడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను త్వరగా పట్టుకున్నామని తెలిపారు. మహిళలు, చిన్నారులపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డిప్యూటీ సీఎం సార్ బ్యాడ్ పర్స్పెక్టివ్లో 2 పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒకటి, విజయవాడలో ఒకటి 2 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో ట్విట్టర్ ద్వారా ఆ పోస్ట్ని వేశారు. సో ఇలాంటి కమ్యూనిటీ మధ్యలో గొడవ క్రియేట్ చేయడానికైనా ఇలాంటి సోషల్ మీడియా పోస్టు బ్యాడ్ షేప్లో ఉండడం అనేది ఎప్పుడు మనం అక్సెప్ట్ చేసుకోవట్లేదు. దీనివల్ల అన్నెసరీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా ట్విట్టర్ హ్యాండ్లర్కి ఆల్రెడీ మనం లింక్ని పంపించడం జరిగింది. సో ఎవరు పెట్టారన్న ఇన్వెస్టిగేషన్ కూడా ఇంకా త్వరగా కంప్లీట్ చేసి వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పోస్ట్ చేస్తున్న వాళ్ళతో పాటు ఎవరు దానికి సపోర్ట్ చేస్తున్నారో, కమెంట్స్ వేస్తున్నారో వాళ్ళపైన కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో యాక్షన్ తీసుకుంటాము. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై ట్విట్టర్ వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు నిందితుల్ని కూడా పట్టుకున్నారు. తదుపరి ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్లు కానీ, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి వారిపైన గుంటూరు జిల్లా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినటువంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఆయన కుమారుడు మార్క్ శంకర్ కి సంబంధించి సోషల్ మీడియాలో అంటే ఎక్స్ వేదికగా కూడా చాలా అసభ్యంగా ఒక పోస్ట్ ని చిత్రీకరించాం. అతను చనిపోతాడు అంటూ కూడా వ్యాఖ్యానిస్తూ కూడా ఒక పోస్ట్ ని ఏ పేజ్ అనేటటువంటి ఆ పేజీకి సంబంధించినటువంటి అడ్మిన్ పోస్ట్ చేయడం జరిగింది. అయితే దానిని ట్రోల్ అవడంతో పోలీసులు దానిపైన ఫిర్యాదు అంటే పత్తిపాడు, గుంటూరు జిల్లా పత్తిపాడు, అదేవిధంగా విజయవాడలో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్నట్లు కూడా నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఎక్స్ వేదికగా ఈ పోస్ట్ ఏదైతే చేశారో వాళ్ళు ఎవరు ఏంటనే కోణంలో జరుగుతుంది విచారణ అనే విధంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళని గుర్తించడం కూడా కొంచెం కష్టతరంగా ఉంది. ఎందుకంటే ఐపీ అడ్రస్లు అనేది ఎక్కడి నుంచో ఉపయోగిస్తూ వాళ్ళు ఈ పోస్టులు చేస్తున్నారు కాబట్టి విదేశాల నుంచి ఉన్నటువంటి ఐపీ పోస్టుల నేపథ్యంలో వారిపైన దృష్టి పెడుతున్నాము. కంపల్సరిగా వాళ్ళని గుర్తిస్తాము. విదేశాల్లో ఉన్నా కూడా వారిని అయితే వదిలే పరిస్థితి లేదు. కంపల్సరిగా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వారిపైన అంటే ఎఫ్ఐఆర్ అయితే కట్టారు. ఎక్స్ వేదికగా ఆ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ ఆధారంగా ఫిర్యాదు వచ్చింది కాబట్టి ఆ ఫిర్యాదు ఆధారంగా పత్తిపాడులో అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులకు సంబంధించి ప్రస్తుతం బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం అయితే కేసును నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తవుతుంది. కంపల్సరిగా వీలైనంత త్వరగానే వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తామనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.